మనం ఎన్ని కూరలు చేసినా దాంట్లో వేసే మసాలా మంచిగా ఉండకుంటే ఆ కూర టేస్ట్ అన్నదే రాదు కదా. అట్లనే ముఖ్యంగా మనం చేసుకునే చికెన్ మటన్ కర్రీస్లోనైతే మనం మసాలా వేయకపోతే ఆ కూర కూరలాగా ఉండదు. ఇంకా వేసిన మసాలాలు కూడా కరెక్ట్గా ఉండకుంటే అసలు అది ఒక నాన్ వెజ్ కూరలాగానే ఉండదు. అలాంటిది పర్ఫెక్ట్గా మంచి చికెన్లకు కానీ మటన్లకు కానీ ఫిష్లకు కానీ ఈ అన్నింటికి నాన్ వెజ్ కర్రీస్కి ఒక్కటే మసాలా, ఆల్ ఇన్ వన్ మసాలా. కొన్ని వెజ్ మసాలా కర్రీస్లో కూడా ఇది మనము పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటాయో కర్రీస్, మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. నేను ఇక్కడ ఏమేమి మసాలాలు యాడ్ చేసిన అన్నది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా. వాటన్నింటిని మంచిగా రోస్ట్ చేసుకొని మనము మసాలా అన్నది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొనుక్కునే మసాలాలు అంత ఫ్లేవర్ ఉండవు, స్మెల్ కూడా మనకి ఓన్లీ వన్ టైం యూస్, తర్వాత అంత మసాలా స్మెల్ అయితే రాదు, మొత్తము పవర్ పోతుంది కదా. ఇంకా దాంట్లో ఏమేమి కలుపుతారో కూడా తెలియదు. కానీ ఇంట్లోనే మనం చేసుకుంటే ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల 2 నెలల వరకు కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో నేను కలిపే ఈ మసాలాలో మీకు వీడియో ఎండ్ వరకు కూడా నేను దాంట్లో ఏమేమి వేసినా అన్నవి అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి కదా. కొన్ని మసాలా పేర్లు తెలియవు కానీ అవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మసాలా ప్రతి కర్రీలో, నాన్ వెజ్ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. అట్లనే కొన్ని మసాలా కర్రీస్ అన్నట్టు గుత్తి వంకాయ కానీ గుత్తి క్యాప్సికమ్ కానీ ఇట్లాంటివి కర్రీస్లో కూడా మంచిగా యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ కూడా ముఖ్యంగా ఫిష్ మ్యారినేషన్ చేసిన టైంలో ఈ మసాలా యాడ్ చేస్తే ఆహా గుమగుమలు వాసన ఇక్కడికో పోతాయి. అట్లా ఉంటుంది ఈ మసాలా. ఇది మాత్రం మంచిగా మాకు బాగా నచ్చింది, అందుకే ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేద్దామని అనుకున్నాను. ఆ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో యాడ్ చేసిన, నేను అన్నీ ఒకసారి యాడ్ చేయలేదు. లాస్ట్లో వెల్లుల్లి యాడ్ చేసిన, మిస్ కాకుండా ఈ టేస్ట్ ఈ మసాలా టేస్ట్ వేరే ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో మనం తిన్న దానికంటే కూడా డబుల్ మంచిగా ఉంటుంది. చూడండి ఆ పౌడర్ కూడా ఎంత మంచిగా వచ్చింది. ఇట్లా ఎండ్ వరకు చూడండి, లేకపోతే నేను వేసినవి అన్నీ మిస్ అవుతారు. లాస్ట్ వరకు నేను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి యాడ్ చేసిన. ఇట్లా మనం ఇంట్లోనే మంచిగా టేస్టీగా కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా కూడా మనము నాన్ వెజ్ కర్రీస్కుండే మసాలాస్ కూడా ట్రై చేయవచ్చు. మంచిగా ఇంట్లోనే కుక్ కూడా చేసుకొని తినొచ్చు. మంచిగా హెల్దీ ఇంకా మంచి టేస్టీ కర్రీస్ మన ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి ఆ మసాలా ఎంత మంచిగా కనిపిస్తుందో. అయితే ఇంకెందుకు లేట్, ట్రై చేయండి.